జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడి తర్వాత అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది. ఈ మారణ హోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకి దిగింది. మోదీ అధ్యక్షతన ఏర్పాటైన భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అటారీ వాగా సరిహద్దు చెక్ పోస్ట్ ని తక్షణమే మూసివేసింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ తో భారత్ కు వచ్చిన ఇక్కడ నివసిస్తున్న పాకిస్తానీలు కూడా తమ దేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించే అవకాశాలు ఉండకపోవచ్చు. దీనికి కేంద్రం డెడ్ లైన్ విధించింది. మే 1వ తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్ ని వదిలి పాకిస్తాన్ కి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ రాకపోకల కోసం వారికి అందుబాటులో ఉన్న ఒకే ఒకటి ఈ అటారీ బోర్డర్ చెక్ పోస్ట్. దీని ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత కూడా ఇక్కడే ఉండే పాకిస్తానీయులకి జైలు శిక్ష తప్పకపోవచ్చు. ఇక ఇండస్ రివర్ ట్రీటీని సైతం కేంద్రం రద్దు చేసింది. ఇక అటు పాకిస్తాన్ లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పానిక్ క్రియేట్ అయింది. భారత్ తీసుకున్న నిర్ణయాల్ని ఎలా తిప్పికొట్టాలనే విషయంపై అక్కడి ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతోంది. అమెరికా, రష్యా వంటి దేశాలు పాకిస్తాన్ ని తప్పుపడుతున్న వేళ ఆ దేశం ఆత్మరక్షణలో పడింది. అదే సమయంలో మిసైల్ పరీక్షలకి దిగింది పాకిస్తాన్. నేడు రేపు ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణుల్ని పరీక్షించబోతోంది. కరాచీ తీర ప్రాంతంలో మిసైల్ టెస్టులని చేపట్టింది. 2 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని తెలిపింది. తీరాన్ని పంచుకుంటున్నందున భారత్ కి ఈ సమాచారం అందించింది. దీనికి తగ్గ నౌకాదళ సిబ్బంది సైన్యాన్ని మోహరింపజేసినట్టు పేర్కొంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఈ టెస్టులు ఉంటాయని తెలిపింది. అరేబియా, గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్ర తీరాన్ని కలిగి ఉంది పాకిస్తాన్. మొత్తం 1046 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆ దేశానికి. ఇందులో సింధు కోస్ట్ 270, మక్రాన్ కోస్ట్ 720 కిలోమీటర్లు, ఇండస్ డెల్టా రీజియన్ 150 కిలోమీటర్లు ఉంది. ఇందులో అరేబియా తీరంలో క్షిపణి పరీక్షల్ని నిర్వహించబోతున్నట్టు తెలిపింది. దీనిపై భారత మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. అక్కడి పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. క్షిపణి పరీక్షలపై నిఘా ఉంచామని, వాటి అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. మిసైల్ టెస్టుల సందర్భంగా ఎలాంటి ఉల్లంఘనలకైనా పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని భారత ప్రభుత్వం తెలిపింది.